4 AM ఓపెన్ చేస్తారు కాబట్టి 4 AM. అరే ఎంత పెద్ద బేస్ని ఇప్పుడు చూడలేదు రేమంత నేను ఇక్కడ దొప్పుడేస్తే పడుకుని పోతానండి నేను. జనాలు చూడండి ఇంకా వస్తున్నారు. టైం 4:15 అయింది ఇప్పుడు. ఇంత చల్లదనానికి ఈ మాత్రం వేడి బిర్యానీ పడాలి. వెల్కమ్ టు న్యూ బ్లాగ్. అదిగోండి మా ముగ్గురం బెంగళూరు రోడ్ల మీద అర్ధరాత్రులు తిరుగుతున్నాం. ఇప్పుడే నిద్ర అసలు మ్యాటర్ ఏంటంటే విద్య బర్త్డే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుని ఇంకా మా ఫ్రెండ్స్ డ్రాప్ చేసి వెళ్తున్నాం అనమాట. టైం 3 అయింది. ఎందుకో అంటే అందరి మనసులో ఏముందంటే వసుకోటి బిర్యానీ తిందాం. నా మనసులో ఉంది, వీడి మనసులో ఉంది. నేనేం చేసా, బండి పక్కన ఆపి దోశ ఏదో ఉందనమాట, ఆకలేస్తుంది, రెంటరే తిందాం అంటే అన్నా అనమాట. ఇంకా అరే వసుకోటి బిర్యానీ తినాలి, మళ్ళీ మీరు ఏమంటారు అంటే అందరూ సాయి గడ ఫస్ట్ ఏమన్నారా నేను వెళ్ళాలి చెప్తే మీరు ఎక్కడ తిడతారా అని చెప్పి నేను చెప్పలేదు. హేమంత్ గడ్ కూడా నేను వెళ్ళున్నాను. సో మన వాళ్ళగా తీసుకెళ్ళి ఆ టేస్ట్ తెప్పిద్దాం. సో ఇక ముగ్గురు ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసాం, పవన్ కి చిరుకి. వాళ్ళు ఆల్రెడీ అక్కడే ఉన్నారనమాట. వాళ్ళు డ్రాప్ చేస్తాం, పడుకునిపోయారు. ఫోన్ చేసి మళ్ళీ డిస్టర్బ్ చేసేవారు రా అంటే వాళ్ళు రానన్నారు. బెంగళూరులో 4 AM బిర్యానీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, చాలా రీల్స్ లోని వీడియోస్ లో బాగా ఫేమస్ అని విన్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను. మీకు చెప్తున్నా 4 AM బిర్యానీ అనేది స్టార్ట్ అయింది బెంగళూరులో. బెంగళూరు 3 ఏళ్ళు అవుతుంది బెంగళూరు వచ్చి ఇప్పటి వరకు ట్రై చేయలేదు. సో దిస్ టైం చాలా 4 AM బిర్యానీ. ఏంటి లేట్ ఏంటి ఇంకా మా సాయి గడికి నిద్ర ఎలాగైనా పోవాలి అని అక్కడ ఆ బండి దగ్గర వాటర్ ఉంటే అది తీసుకుని చూడండి మొహాన్ని కొట్టేసుకుని ఎలాగైనా నిద్రపోకూడదు అని ఎజెండా పెట్టుకున్నాడు ఈరోజు. ఎలాగైనా బిర్యానీ తినాలి అని. ఫోన్లో కూడా 20% ఛార్జింగ్ ఉంది. ఎంతవరకు కంటెంట్ వస్తుందో నాకు తెలీదు, బట్ అక్కడికి వెళ్ళినంత వరకు ఉండాలి, ఎందుకంటే మెయిన్ కంటెంట్ అదే. నిద్ర మానుకొని మరి అదే చెప్పాను కదా, బిర్యానీ కోసం వెళ్తున్నా. బిర్యానీ కోసం వెళ్తున్నా. రియల్ ఫుడ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా జరుగుతుంది. వెళ్తున్నాం, చూద్దాం. అక్కడికి వెళ్ళాక అక్కడ కలుసుకుందాం. మా వాడు నిద్రపోయాడు చాలా దగ్గర. చూసారు ఇక్కడ జనాలు కూడా ఉన్నారు. ఎంత వేడి దగ్గర నుంచి ఉండి ఎంత హ్యాపీగా ఉందిరా బాబు. ఆ చలి చిన్నప్పుడు భోగి వేసినప్పుడు చల్లగా ఉండే చూడు, ఆ టైంలో వేడి దగ్గర ఉంటే ఆ ఫీలింగ్ వస్తుంది తెలుసా నాకు. అదే కదా, అరే ఎంత పెద్ద బేస్ని ఇప్పుడు చూడలేదు రేమంత నేను. ఇక్కడ దొప్పుడేస్తే పడుకుని పోతానండి నేను. ఇప్పుడు అలాగే ఉంటుంది, ఇంకొక గంట అయితే మండిపోయింది అంతే. 4 AM ఓపెన్ చేస్తారు కాబట్టి 4 AM బిర్యానీ. అలా వచ్చింది ఆ పేరు. అంటే కానీ 4 AM అంటే అదొకటే 4 AM అని కాదు. అట్లా మనకి ఆనందం ఉంది. ఇప్పుడు ఇక్కడ రాజా దమ్ బిర్యానీ ఇంకా చాలా 4 AM బిర్యానీ అన్నారు కానీ ఇప్పుడు టైం ఆల్రెడీ 4 అవుతుంది. అలా మనం సన్ రైజ్ చూసుకుని వెళ్ళిపోతాం. సన్ రైజ్ చూస్తూ బిర్యానీ తింటాం మనం. పాస్ మొక్కలతో బిర్యానీ తినేసి ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. బాగుంది. మీరు ఎవరికి చెప్పరంటే రేపు నేను సిక్ లీవ్ పెట్టి పడుకోవట్రాడు, మళ్ళీ తిరుగుతాడు అలాగా. వేడిగా బిర్యానీ చేస్తున్నారు, లైవ్ బిర్యానీ అన్నమాట. బిర్యానీ వండిన తర్వాత జనాలను చూడడం చూసాం కానీ బిర్యానీ చేస్తున్నప్పుడు ఎంతమంది జనాలు. అదే కదా, అయిపోయే తలికే అప్పుడు జనాలను చూడాలి. ఇప్పుడు ఉండే 10 మంది, అక్కడ 100 మంది. అదే కదా, ఇంకా జనాలు వస్తున్నారు. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళొచ్చు, లేకుంటే హొస్కోట టోల్ గేట్ దాకా వెళ్ళొచ్చు. ఓకేనా? పైన ఏమవుతారా దమ్మ కోసం. ప్రెసెంట్ అయితే ఆకలేస్తుంది, బ్రష్ ఏం చేయలేదు ఎవరు. బయట చందు గారు ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి. ఓకే, మరి తప్పలేదండి, కంటెంట్ కోసం కెమెరా ముందుకు వచ్చేసాను నేను. సాయిగడ్ నాకు దిష్టి వేస్తున్నాడు అండి, ఎలా ఉన్నాను. బాగున్నాడు కదా, అందంగా ఉన్నాడు. మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ ప్యాకెట్ మీకు పార్సల్ పంపిస్తా, మటన్ ముక్కిస్తా. అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే ఎంతవరకేనేమో ఇక్కడే తినాలేమో అనుకున్నాను ఈ బల్ల దగ్గర. కానీ కొంచెం అయిన తర్వాత ఓపెన్ అయిందండి. ఇంత పెద్దగా ఉందో చూడండి, లోపల ఇంత పెద్ద హోటల్ ఉందని అసలు తెలియలేదు. ఆల్రెడీ జనాలు ఇక్కడ ఉంటే లోపల ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారు అనమాట కూర్చుని. జనాలు చూడండి ఇంకా వస్తున్నారు. ఓ మై గాడ్ టైం 4:15 అయింది ఇప్పుడు. నేనేంట్రా బాబు ఎంత ఉంది. ఇది మటనా చికెనా? ఇది చికెనా, ఇది మటనా? మటన్ బిర్యానీ కన్నా చికెన్ బిర్యానీ ఎక్కువ చేయడం చూసాను. ఇక్కడ చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ చాలా ఎక్కువ చేశారు, 2 times ఎక్కువ చేశారు ఇక్కడ. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు టేస్ట్ దిస్. ఎలా ఉంది?
ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంత చల్లదనానికి ఈ మాత్రం వేడి బిర్యానీ పడాలి. దాంతోపాటు కబాబ్ కూడా. కబాబ్ కట్టుకోవడానికి కాలిపోతుంది. చాలామంది ఉన్నారు తెలుసా జనాలు ఇక్కడగా. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఫిల్ అయిపోయింది. ఈ ప్రైజెస్, బిర్యానీ ప్రైజెస్ అండ్ మీకు కబాబ్స్ ఏమైనా కావాలి అంటే వాటి డీటెయిల్స్ ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను స్టార్టింగ్లో, అక్కడ చెక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ ఎలా ఉంది సాయి? నీకు ఎలా అనిపించింది బిర్యానీ? బాగుంది. కొంచెం కొత్తగా ఉందా? కర్ణాటక దొన్నె స్టైల్ బిర్యానీ అండి. బాగుంది. కానీ ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా పడుకోకుండా ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినడం ఫీల్ బాగుంది. నిజంగా ఎవరూ బ్రష్ చేయలేదు. నేనే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈజీగా ఒక 60 మంది ఉంటారు. 60 మంది ఇంక ఎక్కువ మంది ఉంటారు. 100 మంది ఉంటారు. ఎవరూ బ్రష్ చేయలేదు. అందరూ ఇదే తెల్లారు లేచామా, బిర్యానీ తిన్నామా. బాగుంది, చాలా బాగుంది బిర్యానీ. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. మాకైతే అసలు ఉంటుందో లేదని తెలియదు. అదే కదా, సడన్గా దొరికింది మాకు. ఇంకేదైనా బిర్యానీ చెప్పుకుందాం, సరిపోతే మీదే సరిపోతే ఇంకోటి చెప్పుకుందాం. ఒక ప్లేట్ బిర్యానీ ఒక పర్సన్కి ఫుల్గా సరిపోద్ది. మీరు ఇంకా బాగా తినే వాళ్ళు అయితే మీకు ఒక 80% అయినా సరిపోద్ది. మీరు చాలా బాగా తింటే ఎంత బాగా తిన్నా శుభ్రంగా ఒకటి సరిపోద్ది అనమాట. వాళ్ళు మంచిగా ఎక్కువ పీసెస్ ఇచ్చారు. రైస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ బాగుంది. చాలా సాయి చెప్పినట్టు మంచి కర్ణాటక. మీకు ఒక్కొక్క ప్లేస్లో ఒక బిర్యానీ ఉంటుంది. కర్ణాటకలో దొన్నె బిర్యానీ అంటారు. సో ఆ స్టైల్లో ఉందన్నమాట బిర్యానీ. అది పిల్లల్ని కూడా తీసుకొచ్చారా? తెల్లవారు 4 గంటలు బిర్యానీ తీసుకోవడానికి. నువ్వు పిల్లల్ని కూడా అలాగే తీసుకొస్తావా? తీసుకురా బాబు, తీసుకురా. సక్సెస్ఫుల్లీ హొస్కోట్ వచ్చి 4 AM బిర్యానీ తిన్నాం అనమాట. రాజా దమ్ బిర్యానీలో అయితే తిన్నాం మేము. చాలా బాగుంది. పీజీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నా ఫోన్లో చాలా తక్కువ ఛార్జింగ్ ఉంది. అసలు ఎక్కడ మొదలైంది, అసలు ఎందుకు ఇక్కడ తిన్నాం కూడా తెలియలేదు. మా ఫ్రెండ్స్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నా. ఎందుకో అది ఐడియా వచ్చింది, వచ్చాం, తినేసాం. ఇప్పుడు స్టార్ట్ కూడా అయిపోతున్నాం. చలి మాత్రం మామూలుగా లేదు. మేము కూర్గ్లో కూడా ఇంత చలిని ఫేస్ చేయలేదండి. అంత చలి ఉంది ఇక్కడ బెంగళూరులో. మాకు ఇక్కడ 2 ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారనమాట. బిర్యానీ ఎలా ఉంది బ్రో? పర్లేదు బ్రో, యావరేజ్. 10కి ఎంత రేటింగ్ ఇస్తావు నువ్వు? గూగుల్ రేటింగ్ కాదు, నువ్వు చెప్పు ఎంత ఇస్తావు రేటింగ్? 7. నువ్వు బ్రో? 9 ఇస్తావా? నువ్వురా సాయి? నేను 6.5. ఓ, నువ్వురా? రేటింగ్ 8. నేను కూడా 8 ఇస్తాను గైస్. 8. సో చిల్ బ్రో చందు అని ఉంటుంది బ్రో. సో ఇప్పటి నుంచి మనకు ఒక 2 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతున్నారు. కంపేర్ టు ఆనంద్, రాజదమ్ బిర్యానీ బాగుంది. ఓకే, యా అదే బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మీరు కనిపిస్తారు. సో అది గైస్ సంగతి. పీజీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ హోటల్ లొకేషన్ డిస్క్రిప్షన్ అయితే పెట్టాను, చెక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.